దబ్బపాడు గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సుపరిపాలనకి తొలుగడుగు కార్యక్రమానికి వేదికను అలంకరించిన మన అభిమాన నాయకులు, మొట్టమొదటిసారిగా శాసనసభ్యులుగా గెలిచి పాతపట్నం నియోజకవర్గానికి అన్ని రకాలుగా అండాదండగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు మామిడి గోవిందరావు గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎల్లనపేట మండల అధ్యక్షులు మోహన్ రావు గారు, అలాగే స్థానిక సర్పంచ్, మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి దబ్బపాడు గ్రామస్తులు అందరూ కూడా నా కుటుంబ సభ్యులుగానే భావిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మోహన్ రావు గారు, అలాగే ఎల్లనపేట నలుమూల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి దబ్బపాడు గ్రామస్తులకి, సోదర సోదరీమణులకి, మా ఆడపడుచులకి, మా యువ సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ దబ్బపాడు గ్రామం వచ్చాం. ఎల్లనపేట ముందు మండలం గురించి మాట్లాడాలనంటే మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి మొట్టమొదటి మండలం మన ఎల్లనపేట మండలం. కరుగుర్తి నుంచి ఎల్లనపేట విడిపోయిన దగ్గర నుంచి నేటి వరకు కూడా ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా సరే ప్రతి ఒక్క గ్రామంలో కరుడు కట్టినటువంటి తీవ్రవాదుల్లా మన తాలూకా కార్యకర్తలందరూ కూడా పనిచేసి తెలుగుదేశం పార్టీని నిలబెట్టారనేది కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎల్లనపేట మండలంలో మన ఈ యొక్క గ్రామం దబ్బపాడు గ్రామం తెలుగుదేశం పార్టీకి అదే విధంగా కంచుకోటలాగా ఇప్పుడు కూడా ఉంది. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఏ ఒక్కరికి కూడా దానితో సంబంధం లేకుండా మన గ్రామం అభివృద్ధి చెందాలనంటే, మన సమస్యలు పరిష్కరించుకోవాలనంటే అది కేవలం పసుపు జెండా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే అవుతాయనే నమ్మకంతో ఎల్లప్పుడూ కూడా మీరందరూ కూడా ఆదరాభిమానాలు అందించారు. అదే అభిమానం, అదే చొరవ, అదే ప్రేమ మన అందరికీ కూడా ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు కూడా మీరందరూ కూడా చూపిస్తే ఆ అభిమానానికి రుణంగా మన ప్రాంతానికి ఒక వెలుగు తీసుకొని వచ్చారనేది కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు. నిమ్మడ లాంటి ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఢిల్లీ స్థాయిలో ఎదిగి ఐక్యరాజ్య సమితి వరకు కూడా శ్రీకాకుళం జిల్లా తాలూకా పేరు నిలబెట్టారనంటే మన జిల్లాలో ఉన్నటువంటి దాగున్నటువంటి శక్తి ఏ రకంగా ఉందో ఆ రోజు ఎర్రనాయుడు గారు మనందరికీ కూడా చూపించారని తెలియజేస్తున్నాను. ఆయన తాలూకా మరణం ఎంతో బాధ కలిగించింది. అటువంటి సమయంలో నేను కూడా నిలబడతానని మీరందరూ కూడా మాకు చూపించినటువంటి ఆ యొక్క ధైర్యంతో మళ్ళీ నేను కూడా రాజకీయాల్లోకి ముందుకు వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 3 ఎన్నికలు జరిగాయి. 3 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తే మళ్ళీ గెలిపించి ఈ రోజు కేంద్ర మంత్రి స్థానంలో కూర్చొని పెట్టే స్థాయికి నాకు తీసుకెళ్లారనంటే దానికి కారణం నేను కాదు, మీరందరూ చూపించినటువంటి గొప్పతనం, మీరందరూ కూడా నా మీద అభిమానం అని మళ్ళీ చేస్తున్నాను. మీరందరూ కూడా చూపించినటువంటి ప్రోత్సాహంతో ఈ రోజు దేశంలోనే అతి చిన్న వయసులో ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఈ రోజు నాకు ఒక గౌరవం దక్కిందనంటే ఆ గొప్పతనం అంతా కూడా మీకే తెలియజేస్తున్నాను. దానితో పాటు మనం గతంలో చూసుకున్నటువంటి ఎన్నికలు 2019లో మన రాష్ట్రం చేజారిపోయే విధంగా ఒక్క అవకాశం అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా అభిమానంతోనే ఓట్లేసి గెలిపించారు. ఏదో చేస్తారులే, మనకి మంచి జరుగుతుందిలే అనే నమ్మకంతోనే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారు. కానీ తీరా 5 సంవత్సరాలు చూస్తే మోసం మిగిలింది తప్ప ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. ఎవరైనా సరే ఏ సమస్య ఉందని ధైర్యంగా బయటకు వచ్చి అడిగితే వాళ్ళకి ఏ రకంగా హింస పెట్టాలని చూశారే తప్ప ఆ అవ్వ గాని, ఆ తాత గాని, ఆ అమ్మ గాని ఏం అడుగుతుంది, అది ఎలా పరిష్కరించాలనే ఆలోచన గతంలో ఏ నాయకుడికి గాని ఏ అధికారికి గాని ఎక్కడా లేదనేది ఈ సభాముఖంగా చేస్తున్నాను. ఆ బాధల్లో కుంగి కుసించిపోయి మళ్ళీ తెలుగుదేశం రావాలి, మళ్ళీ చంద్రన్న పరిపాలన రావాలని గ్రామం కదిలి మరి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి రికార్డు మెజారిటీతో 94% సీట్లు గెలుచుకున్నామనంటే అది ప్రజలు ఏ రకంగా మార్పు కోరుకున్నారన్న దానికి గత సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలు ఒక ఉదాహరణను కూడా తెలియజేస్తున్నాను. దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి, కానీ ఏ ఎన్నికల్లో కూడా 94% సీట్లు ఏ ఒక్కరు కూడా గెలుచుకోలేదు. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో 175కి 164 సీట్లు కూడా గెలుచుకొని రికార్డు మెజారిటీ మనం అందరం కూడా సృష్టించాం. ఆ మెజారిటీ అనంటే మనం అందరం కూడా ఆనంద మహోత్సవాలు చేసుకోవడానికే కాదు,
ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత గుర్తించడానికి, ఏ రకంగా ప్రజలు వేసారిపోయారు, ప్రజలు ఏ రకంగా మంచి పరిపాలన కోరుకుంటున్నారు వాళ్ళు ఓట్ల రూపంలో తేల్చి చెప్పారు. మాకు దుర్మార్గ పరిపాలన వద్దు, చంద్రన్న పరిపాలన రావాలి, చంద్రన్న వస్తేనే గ్రామాలు బాగుపడతాయి, చంద్రన్న వస్తే మాకేదో ఒకటి చేస్తాడు, చంద్రన్న వస్తే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తాడు, మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తాడు, మా పెన్షన్లు పెంచుతాడు, రైతుల కష్టాలు తీరుస్తాడు, ఇలా అనుకొని అందరూ కూడా సపోర్ట్ చేసి మీరు వేసిన ఓట్లతో ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం సంవత్సరం జరిగినటువంటి కాలంలో ప్రతిరోజు ఏదో ఒక కష్టపడుతూ మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి అన్ని రకాలుగా కృషి చేస్తూ ముందుకు. ఆ రోజు మీకు గుర్తుంటే ఎన్నికల ముందు చంద్రన్న రోడ్లంట తిరుగుతూ మీ అందరికీ హామీ ఇచ్చాడు. పెన్షన్లు 3000 వస్తున్నాయి. ఆ 3000 కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన గెలిచిన వెంటనే పెంచుతానని చెప్పి 5 సంవత్సరాలు కూడా 250 అని చెప్పి ఆఖరి నిమిషానికి 3000 రూపాయలు చేశాడు. ఆ బాధ చూశారు చంద్రన్న. ఇలా పెంచుకుంటూ పోతే ఎప్పుడు కూడా ప్రజలకి న్యాయం జరగదు, ఇచ్చిన మాట మీద నిలబడాలి. మనం ఈసారి 3000 ఉన్నది 4000 పెంచుదాం, 4000 మళ్ళీ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు, ఆ రోజు ఏప్రిల్ నెల నుంచి కూడా పెంచుకుంటూ వెళ్దామని మాట మీద నిలబడి మీరు కూడా గెలిపించి ముఖ్యమంత్రి చేస్తే అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్లో 1000, మేలో 1000, జూన్లో 1000 కలిపి జూలైలో 7000 రూపాయలు 4000 పెంచుతూ రుణం తీర్చుకున్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు హామీ ఇచ్చాం, హామీ నిలబెట్టుకున్నాం. మేము కూడా కావాలనంటే ఆఖరి నిమిషంలో చేయొచ్చు 4000 రూపాయలు, లేకపోతే 200 అని సంవత్సరానికి 200 పెంచుకుంటూ కూడా చేయొచ్చు. కానీ మోసం చేయడం మన తాలూకా పద్ధతి కాదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని 4000 రూపాయలు వాళ్ళ తాలూకా పెన్షన్లు పెంచాం. వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు. అందరిలాగే మాకు కూడా 3000 ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళేది, మందులు ఎలా కొనుక్కునేది, మా కార్యక్రమాలు ఎలా చేసుకునేదని వాళ్ళు కూడా బాధపడితే వాళ్ళ పెన్షన్లు 6000 రూపాయలు చేశాం. అలాగే కిడ్నీ పేషెంట్లకి 100%కి 15,000 వరకు పెన్షన్లు చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని దాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఈ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఏ రాష్ట్రానికైనా వెళ్ళండి, ఎక్కడ కూడా ఒక ఇంటికి ఒక వ్యక్తికి 4000 మించి పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఎక్కడ కూడా లేదు. మన రాష్ట్రంలో చంద్రన్న గారి హయాంలోనే ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. అలాగే చూసుకుంటే తల్లికి వందనం కార్యక్రమం ఆ రోజు చంద్రన్న మీ అందరికీ హామీ ఇచ్చి గత ప్రభుత్వం అందరికీ ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. తీరా చూసి ఓట్లేసి గెలిపించిన తర్వాత లేదు అందరికీ మేము ఇవ్వం, ఒకరికే ఇస్తామని చెప్పి అది కూడా అందులో చాలా రకాలైనటువంటి షరతులు పెట్టి ఏ ఒక్కరికి కూడా సక్రమంగా ఒక 15,000 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మొత్తం అందరినీ కూడా లెక్కలు చూసుకున్నాం. ఎంతమంది తల్లులు ఉన్నారు, ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా సరే ఏ ఒక్కరికి కూడా షరతులు లేకుండా ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున ఇచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఎంతో మందికి 3, 4, 5 పిల్లలు కూడా ఉంటే వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా వాళ్ళందరికీ న్యాయం చేయగలిగాం. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాం, ఆ మాటను కూడా నిలబెట్టుకున్నాం. ఈ రోజు గ్రామంలో కూడా మన సుపరిపాలన తొలి అడుగు కింద మన ఇంటింటికి కూడా వెళ్ళి మా ఆడపడుచులకి అడిగితే మాకు ఒక సిలిండర్ కూడా వచ్చిందని చెప్పారు. 4 మాసాలకు ఒక సిలిండర్ లెక్కన ఇస్తున్నాం, మిగిలిన సిలిండర్లు కూడా ఇస్తాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, సిలిండర్ ఇస్తేనే బాగుంటుందా లేకపోతే సిలిండర్కి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నామో ఆ డబ్బులే వాళ్ళకి ఇస్తే బాగుంటుందా అన్న ఆలోచనతో మీకు నచ్చే విధంగా ఆ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తామని కూడా ఇక్కడ గ్రామస్తులందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఆడపడుచులు వాళ్ళందరి ఆశీర్వాదంతోనే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చాం. అది మేము ఎప్పుడు కూడా మర్చిపోము. మహిళా శక్తి ద్వారా మహిళలు అనుకున్నారు కాబట్టి, మహిళలు కథం తొక్కారు కాబట్టి ప్రభుత్వం ఈ రోజు మంది ఏర్పడింది. అటువంటి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం. మరి ఎంతో కాలం లేదు, ఆగస్టు 15 నుంచి చంద్రన్న కూడా మీ అందరికీ కూడా మాట చెప్పమన్నారు. ఈ ఆగస్టు 15 నుంచి మన రాష్ట్రంలో ఏ ఆడపడుచు ఆ జిల్లాలో తిరగాలన్నా ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా మీ అందరికీ కూడా బస్సు సౌకర్యం కల్పించబోతున్నామని మహిళలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజే చెప్పాం, మళ్ళీ మన ప్రభుత్వం వస్తే ఒక పండగ వచ్చినా, ఒక పున్నం వచ్చినా,
ఒక శుభకార్యం జరిగినా, ఒక అత్తారింటికి వెళ్ళాలన్నా, పుట్టింటికి వెళ్ళాలన్నా ఏకంగా చంద్రన్న పంపించిన బస్సులో ₹1 ఖర్చు లేకుండా మీరందరూ ఆ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు. మరొక 2 నెలల్లో అది కూడా నెల రోజుల్లోనే అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే రైతుకు సంబంధించి అన్నదాత సుఖీభవ కార్యక్రమం, అది కూడా ₹20,000 మన హామీ ఇచ్చాం. ఆ హామీ కూడా నిలబెట్టుకునే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా ₹6,000 ఇస్తుంది. 3 ఫేజుల్లో సంవత్సరానికి 3 దశల్లో ఇస్తుంది. ఆ 3 దశలకి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాస్త డబ్బు జోడించి సంవత్సరానికి ₹20,000 ప్రతి ఒక్క రైతు తాలూకు అకౌంట్లో వేసే కార్యక్రమం అతి త్వరలోనే అది కూడా ప్రారంభం చేయబోతున్నాం. మీరు ఏదైతే వ్యవసాయం ఇప్పుడు వర్షాకాలంలో మొదలు పెడుతున్నారో దానికి అనుగుణంగా మీ అందరి అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఆ కార్యక్రమం అంతా చేస్తాం. ఇదంతా సంవత్సరం కాలంలోనే. గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏ కార్యక్రమం చేయాలన్నా సక్రమంగా డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ ప్రభుత్వం దగ్గర చేయాలని తాపత్రయం ఉంది. ఇంకా ప్రజలకు డబ్బులు ఇవ్వాలి, ఇంకా ప్రజల తాలూకు కష్టాలు తీర్చాలని చంద్రన్న ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. కానీ ఖజానా చూస్తే, జేబు తడివితే ఎక్కడ ₹1 కూడా దొరకట్లేదు. అయినా చంద్రన్న తాలూకా పట్టుదల మన రాష్ట్రం బాగుపడాలి, పేదవాళ్ళు ఎంతో ఆశతో ఎంతో ఇష్టంతో మన ప్రభుత్వాన్ని గెలిపించారు. అటువంటి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని ఒక్కొక్క పథకం చేసుకుంటూ వెళ్ళారు. తల్లికి మన బంధనం కానీ, లేకపోతే పెన్షన్ల పెంపు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, లేకపోతే రైతులకి సంబంధించి మీ అందరికీ క్రిందటి సంవత్సరం గుర్తుంటే మీ అందరి తాలూకా ప్రొక్యూర్మెంట్, మీ కొనుగోలు ధాన్యం కొనుగోలు చేస్తే మొట్టమొదటిసారిగా 24 గంటల్లో రైతుల తాలూకు అకౌంట్లలో డబ్బులు వేసినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వాన్ని దాన్ని గుర్తు చేస్తున్నాను. గతంలో ధాన్యం కొనుగోలు చేయడానికే రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు. పోనీ వచ్చిన తర్వాత అయినా సరే తీసుకెళ్తారనంటే ఎక్కడ మిల్లుకు పంపించేవారో ఎవరికి కూడా తెలియదు. ఏ మిల్లుకు పంపిస్తే ఎవరి ద్వారా ఎత్తించుకోవాలో ఎవరికి కూడా తెలియదు. ట్రాక్టర్ డబ్బులు మనమే, లేబర్ డబ్బులు మనమే. ఎక్కడో నందిగాంలో మిల్లు పెడితే ఆ నందిగాం వరకు తీసుకొని వెళ్ళి అక్కడ అన్లోడింగ్ చేసి అక్కడ 3 రోజులు ఉంచితే 3 రోజులు కూడా మనమే ఛార్జీలన్నీ కూడా కట్టుకొని ఆ మిల్లోడు లాస్ట్కి ఎంత ఇస్తే అంతే చేతుల్లో పెట్టుకొని తీసుకొని వచ్చేవాళ్ళం. కొన్నిసార్లు అయితే ఆ డబ్బులు 6 నెలలు, సంవత్సరం పాటు కూడా వచ్చే పరిస్థితి మనకు ఉండేది కాదు. కానీ దాన్ని అంతటికి కూడా అంతం పలికి మళ్ళీ మన ప్రభుత్వం వస్తే వెంటనే ధాన్యం కొనుగోలు చేసాం. ఈ సీజన్ కూడా అదే రకంగా రైతులకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. వాళ్ళకి కావాల్సిన విత్తనాలు కానీ, మళ్ళీ లేకపోతే ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. ఇంత ధైర్యంగా నేను కూడా ఎందుకు చెప్తున్నానంటే వ్యవసాయ శాఖకి ఈరోజు మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కాబట్టి మరింత ధైర్యంగా మాట చెప్తున్నాను. అచ్చెన్నాయుడు గారు పబ్లిక్ మీద మొత్తం సమస్యల మీద పట్టున్నటువంటి వ్యక్తి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఆయన దృష్టికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించైనా సరే ఆ సమస్యకు పరిష్కారం చేయగలరు. కాబట్టి రైతాంగం మరి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఈ ప్రభుత్వంలో కార్యక్రమాలు ముందుకు జరుగుతాయని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో మన దబ్బపాడు గ్రామం ఇందాక చెప్పినట్టు డోర్ టు డోర్ కార్యక్రమం చాలా ఆనందం వేసింది. ఎన్నో నెలల నుంచి అనుకుంటున్నాం మళ్ళీ తిరిగి గ్రామాలకు వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. ఎందుకనంటే మేము పార్లమెంటులో మాట్లాడినా, నాయకులు ఎక్కడ అసెంబ్లీలో మాట్లాడినా, లేకపోతే మాకు ప్రధానమంత్రి గారు అడిగినప్పుడు మేము ఏదైనా చెప్పాలన్నా పేదవాడితో, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తితో, సాధారణమైనటువంటి వ్యక్తితో మాట్లాడి ఆ సమస్య తెలుసుకుంటే తప్ప ప్రధానమంత్రి గారి దగ్గర కూడా నిజంగా మనం మాట్లాడలేమన్నటువంటి సంగతి నాకు తెలుసని కూడా తెలియజేస్తున్నాను. ఏదో గాలిలో మాటలు చెప్పేయడం కాదు, వాస్తవాలు ఎక్కడైనా మాట్లాడాలి. ఇటువంటి వాస్తవాలు తెలియాలనంటే రోడ్లంట, పబ్లిక్ అంట, గ్రామాలంట తిరిగినప్పుడు, వాళ్ళతో ఇంటింటికి కలిసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలిసినటువంటి సమస్యలే అసలు సిసలైనటువంటి సమస్యలు. ఆ మార్గంలోనే సంవత్సరం అయ్యింది ఈరోజు ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఊరుకోవట్లేదు. కేంద్ర మంత్రి అయినా సరే గ్రామాల్లో తిరగాలి, రాష్ట్ర మంత్రి అయినా తిరగాలి, ఎమ్మెల్యేలైనా గ్రామాలంటే తిరగాలి. ఆ రోజు ఓట్ల కోసం ఎలా తిరిగామో ఈ రోజు బాధ్యతగా మళ్ళీ ప్రజలు గెలిపించిన తర్వాత కూడా అదే రకంగా ఇంటింటికి కూడా తిరిగి ఇంకా మీకు ఎలా సేవ చేయగలం అన్నటువంటి మాటతో వెళ్ళాలి తప్ప ఏ ఒక్కరు కూడా ప్రజల నుంచి దూరం కాకూడదని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మనకి తలపెట్టారు. ఆ కార్యక్రమం ద్వారా మన గ్రామంలో తిరిగాం, కొన్ని ఇల్లులు వెళ్ళాం, అన్నీ కూడా ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా వస్తున్నాయి. కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది త్రాగునీటి తాలూకా సమస్య. మా ఆడపడుచులు తెల్లవారి లేస్తూనే రాత్రి పడుకున్నంత వరకు ఆ గుక్కడు మంచినీళ్ళు తాగడానికి ఎన్నో ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు.
ఎలా తాగుతున్నారమ్మా ఇప్పుడు అనంటే ఎక్కడో పక్క గ్రామాలకి ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ దగ్గర పోట్లాడి ఆ కొట్లాట అవుతుందో తిట్టుకుంటున్నామో ఏమవుతుందో మాకు తెలియదు కానీ అష్ట కష్టాలు పడి నీళ్లు తెచ్చుకుంటున్నామని చాలా బాధపడుతూ చెప్పారు. ఆ బాధని తొలగించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది కూడా దబ్బపాడు గ్రామస్తులందరికీ హామీ ఇస్తున్నాం. మొన్ననే వారం 10 రోజుల క్రితం 265 కోట్ల రూపాయలతో పాతపట్నంలోనే శంకుస్థాపన చేశాం వాటర్ స్కీమ్కి. ఆ యొక్క కార్యక్రమం ద్వారా పూర్తి చేసుకొని పునాది రాయి వేశాం. ఆ స్కీమ్ ద్వారా కేవలం ఎల్లనిపేట కాదు, పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు గ్రామానికి కూడా త్రాగునీరు, చక్కనైనటువంటి త్రాగునీరు ఇవ్వాలని 265 కోట్ల రూపాయలతో ఆ స్కీమ్ ను కూడా ఈరోజు ప్రారంభిస్తూ ముందుకు నడిపించాం. కాంట్రాక్టర్ కూడా చెప్పాం, మొన్న ఏదైతే డేట్ అని శిలాఫలకం వేశామో సంవత్సరం తిరిగిన లోపే ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని శిలాశాసనం కింద ఆ వ్యక్తికి కూడా చెప్పడం జరిగింది. అనుక్షణం కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని వీలైనంత త్వరగా స్కీమ్ ను ఏర్పాటు చేసుకుంటే మన వంశధార పక్కనే నది ఉంది కానీ మనకి నీళ్ళు లేవనంటే మనకి సిగ్గుచేటు. ఈ రోజు అన్ని నీళ్లు కూడా పక్క నుంచే వెళ్ళిపోయి ఇంటి వరకు నీళ్ళు లేకపోతున్నాం. కానీ ఆ స్కీమ్ వేస్తే స్కీమ్ ద్వారా ఆ నదిలో ఉన్నటువంటి నీళ్ళకి పైప్ లైన్ ద్వారా ఇంటింటికి కూడా ఇచ్చే పరిస్థితి మనకు ఉంటుంది. వీలైనంత త్వరగా కార్యక్రమం చేస్తామని ఆడపడుచులు ఎంతో ఆసక్తిగా ఈరోజు మీటింగ్కి వచ్చాం. నేను అరగంట మాట్లాడినా, గంట మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి గుర్తున్నది ఒక్కటే, మంచినీళ్ళ కోసం బాబు ఏమన్నాడో అది ఒక్కటే మీకు గుర్తుంటుంది. కాబట్టి ఇంకా గట్టిగా మళ్ళీ చెప్తున్నాను, ఈ సంవత్సరం కాలంలో ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి గ్రామానికి త్రాగునీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడే రోడ్డు తాలూకుది మోహన్ రావు గారు చాలా పట్టుకున్నప్పుడు రోడ్డు కూడా సరిగ్గా లేదు, మిరియప్పల్లి వరకు కానీ మళ్ళీ ఎల్లన్పేటకి ఈ రింగు రోడ్డు సరిగ్గా లేదనంటే ఆ రోజు మన ప్రభుత్వంలోనే చక్కగా దాన్ని ఏర్పాటు చేశాం. కానీ అదంతా చేసినప్పటికీ ప్రాబ్లం అంతా బ్రిడ్జ్ దగ్గర, మన గంట దగ్గర ఎప్పుడు ఎక్కువ వరద వచ్చినా సరే మరి దబ్బపాడు నుంచి ఇటు వెళ్ళడం లేదు, మళ్ళీ పేట వరకే ఇలాగ వెళ్ళాలి. ఆ సందర్భాల్లో ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, మాకు బ్రిడ్జ్ కూడా అయిపోతే ఈ లూప్ అంతా కూడా ఈ రింగ్ రోడ్ అంతా మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అయిపోతుందని. మరి ఆ రోజు పట్టుబట్టి ఈసారి ఎలాగైనా చేయాలని గారు కూడా దాని మీద కృషి చేసి ఎన్ఆర్జీఎస్ నుంచి 75 లక్షల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా బ్రిడ్జ్ కూడా మనం పూర్తి చేసే పరిస్థితిలో ఉన్నాం. మరి ఇటు సైడ్ మీరు చూసుకుంటే మన కొమనపల్లి నర్సంపేట అటు వెళ్ళడానికి కూడా మొత్తం రూట్ అంతా చక్కగా అయ్యింది. రూట్ అయ్యింది. మనకు అమ్మవారు సుమతి అమ్మవారు, సుమతపురం అమ్మవారికి ఆ గుడికి లైట్లు వేయాలి, మాకు పోల్లు కావాలని ఒకటే పట్టు మోహన్ రావు. మీరు ఎంత గట్టి పట్టు ఆయన దగ్గర పడతారో కానీ ఆ పని ఏదైనా చెప్తే మాత్రం మాకు నిద్రపోనేవాడు ఎప్పుడు కూడా మోహన్ రావు. మరి రోజంతా ఒకటే పని కింద తెల్లవారి మేము ఢిల్లీలో ఉన్నా, మేము ఇక్కడ ఆఫీస్లో ఉన్నా, ఎప్పుడు వస్తే ఆయన సొంతంది మరి పక్కన పెడతాడు. ఎప్పుడు కూడాను ఎప్పుడు అడిగినా సరే మా గ్రామానికి, మా తాలూకా ప్రజలకి ఏది కావాలో దాని మీద దృష్టి పెట్టే నాయకుడు మోహన్ రావు. ఆయన ఈ రకంగా మీరందరూ కూడా ఆదరించడం అనేది నాకెంతో ఆనందంగా ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఆయన గట్టి పట్టుబట్టాడు, మాకు ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో ఉన్న అమ్మవారికి చక్కగా పోల్లు వేయాలని 10 లక్షల రూపాయలు ఖర్చు వెంటనే మన ఎంపీ ల్యాడ్ల నుంచి కూడా కేటాయించి ఆ కార్యక్రమాన్ని కూడా చేశాం. చాలా ఆనందపడ్డారు. చేసిన తర్వాత మళ్ళీ రామ్మోహన్ నాయుడు తెచ్చి మంచి కార్యక్రమం తెచ్చి అది ఓపెన్ చేయాలని కొన్ని కారణాల వల్ల ఎప్పుడు ప్రోగ్రాం పెట్టడమే మరి అవ్వలేదు. ఈ రోజు అమ్మవారు పిలిచింది మళ్ళీ చక్కగా. ఆమె పిలిస్తేనే ఏదైనా అవుతుంది, ఆమె ఆజ్ఞతోనే ఏదైనా కార్యక్రమాలు జరగాలి. మరి అటువంటిది ఈ రోజు అమ్మవారి దయతలిచి ఈ రోజు ఈ అవకాశం మీ అందరితో పాటు పాల్పంచుకునే అవకాశం దక్కింది. అమ్మవారికి కూడా మొక్కుకున్నాం. ఈ దబ్బపాడు గ్రామం తాలూకా సమస్యలు, మన చుట్టుపక్కల ఉన్న సమస్యలు, అన్ని సమస్యలు తీర్చే శక్తి ఈ కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలని ఆ అమ్మవారిని కూడా ముఖ్యాన్ని ఖచ్చితంగా అది తీరుతుందని నమ్మకం కూడా ఉంది. అయితే వాటర్ సమస్య ఒకటి, అలాగే ఇల్లు తాలూకా సమస్య ఒకటి. కొంతమందికి ఇల్లులు కూడా గత ప్రభుత్వం మోసం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఉన్నామని కేవలం కక్షతో వాళ్ళకి ఎంత అవసరం ఉన్నా సరే వాళ్ళకి ఇల్లు లేకుండా చేశారు. కానీ మనోళ్ళు కూడా కరుడు గట్టిన వ్యక్తుల్లాగా ఇవ్వకపోతే ఇవ్వలేదు కానీ మేము జెండా కండువా మార్చం, మేము తెలుగుదేశంలోనే ఉంటామని వాళ్ళు కూడా పట్టుబట్టి నిలబడ్డారు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు మళ్ళీ ఇల్లులు ప్రజలకు ఎలా ఇవ్వాలన్న కార్యక్రమం మీద ఆలోచన చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఇప్పుడు ఆ సైట్ గురించి కూడా వాళ్ళు చెప్పారు, మళ్ళీ మా ప్రజలకు ఇవ్వడానికి ఒక సైట్ కూడా మేము కాపాడుకున్నాం. దాని మీద కూడా నేను గోవిందరావు, మన ఎమ్మెల్యే, మన ఎంఆర్ఓ వాళ్ళందరితో కూడా మాట్లాడి
అది ఏ రకంగా చేస్తే బాగుంటుందనేది మేమందరం ఒక ఆలోచనకు వచ్చి చేస్తాం. ఇల్లులు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది, అది కూడా మేము చేసి పెడతాం. ఇల్లులతో పాటు మూడో విషయం నీళ్లు, ఇల్లు, ఇంకొకటి ముఖ్యమైనటువంటిది కొంతమంది ఆడపడుచులు కూడా మా దృష్టిలో పెట్టారు, ఉద్యోగాలు. పిల్లలు పెద్దలు అవుతున్నారు, చదివిస్తున్నాం, కానీ ఉద్యోగాలు లేక వాళ్ళందరూ కూడా ఇంటి చుట్టే బలాదూరుగా తిరుగుతున్నారు. మనకి చాలా బాధ కలుగుతుంది. వయసుకు వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ఉద్యోగం చేయకుండా ఇంటి మీద భారంగా ఉంటే తల్లిదండ్రులకి ఎంత కష్టంగా ఉంటుందో కొంతమందితో మాట్లాడితే తెలుస్తుంది. అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే చంద్రబాబు నాయుడు గారు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి రావాలని ఆయన అందరికీ కూడా వెళ్ళి అడుక్కునే విధంగా మా రాష్ట్రానికి రండి, మీకు ఏం కావాలన్నా మేము ఇస్తాం, మీరు కంపెనీ పెట్టి మా పిల్లలకి అందరికి ఉద్యోగాలు ఇవ్వండి అని గత సంవత్సరం పాటు కాలంలో ఎంతో కష్టపడుతూ పనిచేశాడు. నేను ప్రత్యక్షంగా ఆయనతో పాటు ఉంటాను కాబట్టి ఒక కేంద్ర మంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఢిల్లీ వస్తే నేను ఆయన పక్కనే ఉండి ఎంత పెద్ద వ్యక్తులకి కలిసినా ఆయనతో పాటు కార్యక్రమాల్లో నేను కూడా ఉంటాను కాబట్టి నేను చూస్తాను. ఎంత బలంగా పట్టుదలతో మా రాష్ట్రానికి రండి, మీరు కర్ణాటక వెళ్తామంటున్నారా, వాళ్ళు ఏం మీకు ఇస్తున్నారు బెనిఫిట్స్, దానికన్నా ఒకటి ఎక్స్ట్రాగానే ఇస్తాను, కానీ మా రాష్ట్రానికి రండి అని చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నారా లోకేష్ అన్న గారు మన పిల్లల గురించి, యువతి యువకుల గురించి ఆలోచించి పెద్ద పెద్ద కంపెనీలు మన ప్రాంతానికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక హామీ కింద డిఎస్సి అమలు చేస్తామని చెప్పి డిఎస్సిని కూడా చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. సుమారు 16,000 ఉద్యోగాలు డిఎస్సి టీచర్ ఉద్యోగాలు కూడా మనం శ్రీకారం చుట్టాం. అలాగే 10,000 ఉద్యోగాలు ఇచ్చే టీసీఎస్ కంపెనీ విశాఖపట్నం రావడానికి కూడా మనం శంకుస్థాపన చేశాం. టీసీఎస్ ప్రోగ్రామ్ కూడా టీసీఎస్ ద్వారా అద్దవాడు కాగ్నిసెంట్ ఆ కంపెనీ ద్వారా కూడా మంచి ఉద్యోగాలు వచ్చే కంపెనీ, అది కూడా విశాఖపట్నంలో పెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మనం తీసుకొని వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీలో ఉన్నవారు కానీ వీళ్ళు కానీ కంపెనీలు తెస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు తెస్తే యువత అందరూ కూడా వాళ్ళ వైపే ఉండిపోతారని వాళ్ళు కక్ష కట్టి ఆ కంపెనీలు రానివ్వకుండా చేయడానికి ఈరోజు వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది న్యాయమా అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటే ఒక్క కంపెనీ తేలేదు, ఉన్న కంపెనీలన్నీ తరిమి కొట్టారు. తరిమి కొడితే ఏమైంది పరిస్థితి? మన చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పనిచేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మనం ఎక్కడో మన రాష్ట్రంలోనే తెలుగు వాళ్ళ మధ్యలో పని చేసుకుందామనంటే ఒక్క కంపెనీ ఎక్కడ ఉండేది కాదు. ఈ రోజు దేశ విదేశాల్లో ఉంటే కంపెనీలు తీసుకొని వస్తామనంటే అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టడాలు, అక్కడ ఏదో ఒక రకాలైన రాద్ధాంతో సృష్టించడాలు, ఎవరు వస్తారంటే వాళ్ళందరినీ బెదిరించడాలు, ఇలా రకరకాలైనటువంటి అస్త్రాలు వదిలి ఆ కంపెనీలు రాకుండా లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేద్దాం, ప్రాబ్లం క్రియేట్ చేద్దామని వైసీపీ వాళ్ళు సృష్టిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి కుప్పి గంతులు వేసినా సరే, తోకలు కట్ చేసైనా సరే కంపెనీలు తెచ్చే బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. మా తల్లులందరికీ కూడా తెలియజేస్తున్నాను, మా లక్ష్యం అంతా కూడా ఒక్కటే. ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి యువతి యువకులు చాలా కష్టపడతారు, చాలా పద్ధతిగా ఉంటారు, కానీ ఉద్యోగాలకి మాత్రం ఎక్కడెక్కడో వలసలు వెళ్ళి పనిచేస్తున్నారు. ఆ పరిస్థితి మార్చాలన్నదే నా ప్రధాన లక్ష్యం. ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఎంతమందికి అవకాశం వస్తుంది? దేశంలో 543 మంది లోక్సభ ఎంపీలు, సుమారు 200 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే మొత్తం 800 వరకు మొత్తంగా ఉంటే కేవలం 30 మందికే కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుంది. అటువంటి 30 మందిలో రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం నుంచి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందనంటే ఇక్కడ మార్పు కనబడాలి. నాలో మార్పు, కేంద్ర మంత్రిగా మార్పు కాదు, మన గ్రౌండ్ లెవెల్లో శ్రీకాకుళం జిల్లాలో మార్పు రావాలనేదే నా తాలూకా కృషి. అందుకనే ఒక పోర్టు నిర్మిద్దామని, ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని, పెద్ద పెద్ద కంపెనీలు విదేశాల్లో ఉన్నవన్నీ కూడా రోజు మాట్లాడుతున్నాం. మా ప్రాంతానికి రండి, చక్కనైన వనరులు ఉన్నాయి, మా పిల్లలు పనిచేయడానికి ఉన్నారని రోజు కష్టపడుతూ ముందుకు నడుస్తున్నాం. సక్సెస్ అవుతామన్న నమ్మకం నాకుంది. మరింత మీ అందరి తాలూకా బలం కానీ మీ సపోర్ట్ తోడు చేస్తే ఎలాంటి కొండనైనా బద్దలు కొట్టి మన జిల్లాకి న్యాయం చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా మీ ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మీ మాట వినే ప్రభుత్వం, మీరు ఏ కోరికలు కోరితే అది నెరవేర్చే ప్రభుత్వం అనేది మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేయడానికే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా ఆనందం అనిపించింది మళ్ళీ గ్రామం రావడం, మీ అందరినీ కూడా కలుసుకోవడం. ఇలా ప్రతి గ్రామం కూడా తిరుగుతాం, ప్రతి ఇంటికి కూడా వెళ్తాం. అలాగే మీరు కూడా ఏవైతే చిన్న చిన్న సమస్యలు మా దృష్టిలో పెడుతున్నారో అవి కూడా మేము నోట్ చేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపిస్తాం. పలానా గ్రామం వెళ్ళినప్పుడు
ఫలానా కుటుంబం ఫలానా వ్యక్తి ఈ సమస్య మరి ఇంకా ఉందని చెప్పి ప్రస్తావించారని, అది ఆయనకి కూడా మరింకా స్కీములు కానీ తయారు చేయడానికి ఈ ఫీడ్బ్యాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన కార్యకర్తలు కూడా మరొకసారి ఆ రోజు ఏ రకంగా ప్రభుత్వం రావాలని కష్టపడ్డారో ఈ రోజు అదే రకంగా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పగలు రాత్రి అనేది లేకుండా అందరూ కూడా కృషి చేస్తున్నారు. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకత్వానికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక పక్కన పబ్లిక్, మరొక పక్కన ప్రభుత్వం, ఈ రెండింటికి అనుసంధానమే పార్టీ. ఆ పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు లేకపోతే ప్రభుత్వం ఎంత బాగా పనిచేసినా ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా ఎక్కడ కూడా పొంతన లేకుండా అయిపోతుంది. అందుకనే కార్యకర్తలు ఎంత పటిష్టంగా ఉంటే, కార్యకర్తలు ఎంత చక్కగా పనిచేయగలిగితే, కార్యకర్తలు ప్రభుత్వం కానీ పార్టీ చెప్పినటువంటి కార్యక్రమాలు గ్రామం వరకు ఎంత చక్కగా తీసుకెళ్తే ప్రభుత్వానికి పార్టీకి అలాగే పబ్లిక్ కి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానం అంత బలంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోండి. లోకేష్ అన్న గారు కూడా పార్టీ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఎవరు కష్టపడుతున్నారో చూస్తున్నారు, యువకుల్ని ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారు, సీనియర్ కి మంచి పదవులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మంచి స్థాయిలో పెట్టాలని ఆలోచిస్తున్నారు. అందుకనే లోకేష్ అన్న గాని చంద్రబాబు నాయుడు గారు గాని ప్రభుత్వ పరంగా ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఎట్టి పరిస్థితుల్లో క్యాడర్ కూడా కలవాలని ఆ జిల్లాలో ఉన్న క్యాడర్తో కూడా నియోజకవర్గంలో క్యాడర్తో కూడా మంచి సభలు పెట్టి ఇంటరాక్షన్ కూడా చేస్తున్నారు. ఇది ఒక పార్టీకి ఒక మంచి శుభసూచకం అనేది కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న కష్టాలు ఉండొచ్చు. మీరు ఒక ఇంటిలో చూడండి, అన్నదమ్ములే, ఒక తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ములే ఏ రకంగా కొట్టుకుంటున్నారో ఈ కలియుగంలో మన ప్రాంతాల్లో, మన గ్రామాల్లో, మన వీధుల్లో కూడా చూస్తున్నాం. అటువంటిది ఒక పార్టీ, కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. అది ఒక చరిత్ర. కోటి మంది, వేలాది మంది నాయకులు, ఎన్నో రకాలైనటువంటి కులాల తాలూకా సమీకరణ, ఎంతో మంది వ్యక్తులు, 83 స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తరతరాలుగా కుటుంబాల నుంచి కూడా పార్టీ కోసం ప్రాణాలు అర్పించి మరీ కృషి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంతమందిని కలిసికట్టుగా ముందుకు నడిపించాలనంటే అక్కడక్కడ చిన్న చిన్న సమస్యల్లాగా రావచ్చు. ఆ సమస్యలు ఏమైనా ఉంటే 4 గోడల మధ్యలో మనం పరిష్కరించుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలన్న పద్ధతిలోనే పైన ఉన్నటువంటి యంత్రాంగం కూడా పనిచేస్తుంది, నాయకత్వం కూడా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ అందరం కూడా ఒక బలమైనటువంటి యూనిట్ గా మనం కృషి చేస్తేనే ఏదైతే తాచుబావులాగా ఇంకా కాసున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా ఎక్కడ అవకాశం వస్తే పొడి చేద్దాం మళ్ళీ అని చెప్పి వాళ్ళు ఎవరికి పొడుస్తున్నారో ఎలా పొడుస్తున్నారో అది ఎవరికి కూడా అనవసరం. పొడి చేస్తే పని అయిపోతుంది, అందరూ కూడా నాశనం అయిపోతే మనకు బాగుంటుందన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ అవకాశం మనం ఇవ్వకూడదు. మనకు కావాల్సింది మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలి. ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్తే ఆ సమస్య మనం పరిష్కరించాలి. ఇది ప్రభుత్వంకి ప్రజలకి మధ్యలో ఉన్నటువంటి మంచి అనుబంధం. ఆ అనుబంధానికి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఇంత రకంగా పబ్లిక్ లో మీటింగులు పెట్టి ఎవరు అక్కడ అడగడానికి లేదు. ఇంటింటికి వెళ్ళి అడిగితే మళ్ళీ వెనక నుంచి ఎవరో ఒకరు వ్యక్తి వచ్చారు, వచ్చి నువ్వు ఆ నాయకుడు వస్తే మళ్ళీ నువ్వు అడిగావట, నీకు ఎంత పొగరు, నీకు వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతావు, నీకు పెన్షన్ కట్ చేస్తాను, ఇల్లు కట్ చేస్తానని వాళ్ళందరికీ భయపెట్టేవారు. ఈ రోజు అటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేకుండా పేదవాళ్ళకే పెద్దపీట వేసి వాళ్ళు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొని ఆ సమస్యలు పరిష్కరించడం కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుంది. మరొక్కసారి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని దబ్బపాడు గ్రామస్తులందరికీ కూడా ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం మరి మోహన్ గారు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా సహకరించి ఇంత బ్రహ్మాండంగా తయారు చేసినందుకు నా తరపున అలాగే సోదరులు గోవిందరావు గారి తరపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నీళ్లు తాలూకా సమస్య, ఇల్లు తాలూకా సమస్య ఖచ్చితంగా రానున్న రోజుల్లో పరిష్కరిస్తామని మా ఆడపడుచులకి మరొక్కసారి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై తెలుగుదేశం.